ఇది మొక్కజొన్న వడ అండి. మొక్కజొన్నలు పచ్చివి, మొక్కజొన్న పచ్చిమిరపకాయలు, అల్లము, రాళ్ళు వేసి మిక్సీలో ఆడిచ్చిన తర్వాత మళ్ళీ కొత్తిమీర, ఎర్రగడ్డ వేసానండి. దీనికి చాలా నున్నగా ఆడకూడదండి, రాదు వడ. చాలా నున్నగా ఆడితే వడ రాదండి. ఇలా వేసుకొని జాగ్రత్తగా ఆడాలండి. ఇది చాలా నున్నగా ఆడితే అంత వడంతా రాదు. జాగ్రత్తగా వేయాలి. చాలా జాగ్రత్తగా. మొక్కజొన్న వడ టేస్ట్గా ఉంటుందండి. ఇది బాగుంటుంది టేస్ట్గా. అన్ని వడల కన్నా ఈ మొక్కజొన్న వడ బాగా టేస్ట్గా, విటమిన్స్ కూడానండి. చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి పెడితే ఈ వడ భలే బాగుంటుందండి. ఎర్రగడ్డలు సన్నగా భలే ఉంటుంది, బాగుంటుందండి వడ టేస్ట్గా. మొక్కజొన్నలు కూడా కొన్ని కలపాలండి, అట్లే మిక్సీకి వేయకూడదు. మొక్కజొన్నలు కూడా కొన్ని కలపాల. తొందరగా ఉడికిపోతాయండి ఇవి ఆయిల్లో. మొక్కజొన్న తేలిగ్గా ఉంటాయి కదా మొక్కజొన్నలు. చాలా నూనెలో ఉడికే అవసరం లేదండి. చూడండి, తొందరగా ఉడికిపోతుంది. చాలా తొందరగా ఇది అయిపోతుంది, కుకింగ్ అయిపోతుందండి. రసం వేసుకొని ఇట్లా రసము ఉప్పులో కానీ రసం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మొక్కజొన్న పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. మొక్కజొన్న టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంది. ఇట్లా విటమిన్ అండి. చాలా ఎండాకాలం తింటే తంపుగా ఉంటుంది. షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది. ఫుడ్ చాలా చాలా మంచిది కదండి. ఇది న్యాచురల్ ఫుడ్. ఇది న్యాచురల్ ఫుడ్. ఇంకా కాల్చుకొని తింటే ఇంకా ఈ నూనె కన్నా ఇంకా కాల్చుకొని తింటే ఇంకా మంచిది. బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తింటే ఇంకా మంచిది కదండి. బాయిల్ వేసుకొని వెన్న, దాంట్లోకి మిరియాల పొడి, వెన్న వేసుకొని తింటే, బాయిల్ చేసుకొని ఇంకా మంచిది కదండి. దానికి ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది.